పరుస్తుంది. సార్ కంగనా బెడ్రూమ్ మాట్లా రామ్దేవ్తో రన్ ఈ కంగనా రన్ అవుతానామే రోజు ఏదో ఒకటి మాట్లాడటం ఇదంతా ఒక మామూలు మీడియా భాషలో చెప్పాలంటే ఒక విధమైన న్యూసెన్స్ వాల్యూ లాగా తయారైంది. ఆమె ఈ మధ్య మాట్లాడుతూ మనకు తెలుసు బొద్దింకల యుద్ధము జన్ జడ్ తిరుగుబాటు ఇది ప్రపంచమంతా చర్చనీయాంశమైంది. చాలా రోజుల తర్వాత భారత రాజకీయాల్లో ఒక కుదుపు వచ్చింది, కొంత మంచిది. కుర్రాళ్ళకి ఏమీ తెలియదు, ఏం పట్టించుకోవాలంటే షేక్ చేసి పడేశారు యువత విద్యార్థులు అని. అది జంతర్ మంతర్ ఘటన, దాని మీద పార్లమెంటే అసలు ఫంక్షనింగ్ ఇంత జరిగింది కదా. ఇవన్నీ అయిన తర్వాత ఈ బీజేపీ ఎంపీగా ఉన్న కంగనా రనౌత్ ఏ జన్జెడ్ అయ్యి గట్టర్ జనరేషన్ అయింది. ఈ జన్జెడ్ అనేది పనికి మాలిన చెత్త జనరేషన్, గట్టర్ జనరేషన్ అని ఆమె వ్యాఖ్యానం. నిజానికి అది చాలా అభ్యంతరకరమైన వ్యాఖ్యానం. ఒక జనరేషన్ మొత్తాన్ని గట్టర్ జనరేషన్ అని చెప్పి నోరు పారేసుకోవడం చాలా ఘోరమైన విషయం. బాబా రామ్దేవ్ నిజానికి మోదీ గారికి సన్నిహితుడు. ఆయన యోగాసనాలు, ఆయన ఇదంతా ఆయన ఒక తనకు తాను ఒక ఇది ఐకాన్. ఆయన మీరు అలా అనకూడదు, యువతను అలా అనడం సరికాదని ఆయన ప్రస్తుతానికి ఇటు నుంచి ఆయన మాట్లాడాడు. రెండోది కంగనా రనౌత్ ఇప్పుడు ఇవన్నీ అంటున్నారు, కానీ ఆమె చిన్నప్పుడు ఎలా ఉందో, ఆమె యూత్లో ఎలా ఉందో ఎవరికి తెలుసు. అవన్నీ కాదు కదా, ఊరికే పిల్లల్ని అలా అనడం సరికాదు. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి దశల వారీగా వాళ్ళు అభివృద్ధి చెందుతారన్న పద్ధతిలో ఆయన అన్నారు. అది హేతుబద్ధం. దాని మీద ఏమని స్పందించాలండి? బాబా రామ్దేవ్ మీరు నా యూత్ నా బెడ్రూమ్ గురించి మీరు కలలు కనకండి అని అంటే ఇలా అసహ్యకరమైన ఊహకు అందనటువంటిది. ఇప్పుడు ఉదాహరణకు నిన్న మనం కృతి సనన్ యాడ్ గురించి చర్చించాము, లేకపోతే అరసూయ భరద్వాజన ఏదో అన్నారు, సనాతనం అప్పుడు నచ్చలేదు వీళ్ళు అనుకుంటే అది వేరే విషయం. లేదా జావేద్ అఖ్తర్ మీద ఇష్టానుసారం కామెంట్స్ చేసి ఒకప్పుడు కోర్టులో క్షమాపణలు చెప్తే ఆయన పెద్ద మనసుతో క్షమించాడు. ప్రతి వాళ్ళ మీద ఒంటిగాల మీద పోయి అసలు ఈ బెడ్రూమ్ ఏంటండి? ఇప్పుడు మీరు బాల్యం ఎలా ఉందో, మీ యూత్ ఎలా ఉందో మీకు తెలుస్తుంది అని అన్నాడు ఆయన. నా బెడ్రూమ్, నా యూత్లో బెడ్రూమ్ గురించి మీరు కలలు కనకండి అని ఈమె ట్వీట్ కామెంట్స్ ఇవన్నీ చేశారు. నిజంగా చాలామంది చెవులు ఎందుకు ఇవన్నీ కూడా పైగా ఎంపీ సెలబ్రిటీ రోజు మీడియాకు ఒక మేత ఇస్తుంటారు. రామ్దేవ్ బాబాని మంచి ఇప్పుడు రామ్దేవ్ బాబాకు సానుభూతి చెప్పాల్సినది వాస్తవమేమో జన్జెడ్ గురించి. రామ్దేవ్ బాబా దాని తర్వాత మాట్లాడారు. ఇప్పుడు ఆమె స్థాయి అదండి, ఆమె గురించి నేను ఇంకేం మాట్లాడుతాను, దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఇది ఇంకా మాట్లాడి నేను అనవసరమైన ప్రచారం కల్పించదలుచుకోలేదని ఆయన అన్నారు. కానీ ఈ వికృతమైన వ్యాఖ్యానాలు, అలాగే సమాజంలో ఈ విధమైన వివాదాస్పద వాతావరణం పెంచి పెద్దలు లేకపోతే అందరు గౌరవనీయులుగా ఉన్న వాళ్ళ పట్ల, యువత పట్ల మరీ ముఖ్యంగా అంటే మోదీని వ్యతిరేకించారు వాళ్ళు, ధర్మేంద్ర ప్రధాన్తో రాజీనామా చేయించారన్నది మీ కోపం. అందుకోసం మీరు ఒక తరాన్నే తీసిపారేసి నిందలు చేస్తే ఎట్లా ఉంటుందండి? చాలా మనం ఇటువంటివి అప్పుడప్పుడు మాట్లాడుతున్నాం, కానీ బహుశా ఇలాంటి వాటిలో చాలా అధమ స్థాయికి చెందిన వ్యాఖ్యలాగా ఇది రెండు కూడా. జన్జెడ్ ఈజ్ గట్టర్ అని చెప్పడం కానీ, రామ్దేవ్ బాబాకేమో మీరు కలలు కనకండి అది ఇది అని చెప్పడం కానీ రెండు కూడా